హలో అండి, గుడ్ మార్నింగ్. ఇది నా లెమన్ గ్రీన్ శారీ అండి. దీనికి నేను పెద్ద పెద్ద తులిప్స్ బంచెస్ లాగా వేసి పెట్టున్నాను. ఇప్పుడు వీటికి ఏమేమి కలర్స్ కావాలో చెప్తాను. ఫస్ట్ వైట్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, మెరూన్ మెరూన్ రెడ్ లేకపోతే ఇండియన్ రెడ్ అని అంటారండి దీన్ని. ఇది పింక్ అనమాట. ఇది మామూలుగా యూజువల్ బ్రష్లు ఎప్పుడు వేసుకునే ప్లాటిన్ 0 బ్రష్లు తీసుకున్నాను. స్టార్ట్ చేద్దామా. డిజైన్ వేసేసుకున్నాను చెప్పాను కదా. ఫ్రేమ్ ఇచ్చేసుకున్నాను. అడుగున ఒక ఫ్లాంక్ పెట్టుకున్నాను. వైట్ పేపర్స్ కూడా పెట్టానండి. డిజైన్ సరిగ్గా కనిపించట్లేదు, కొంచెం క్లైమేట్ బాగాలేదనమాట, అందుకని చీకటిగా ఉన్నట్టుగా ఉంది. అందువల్ల నేను ఏంటంటే ఇక్కడ వైట్ పేపర్స్ కూడా పెట్టుకున్నా, డిజైన్ బాగా కనిపించడం కోసం. ఇది కొంచెం స్టార్ట్ చేద్దామా. ముందర వైట్ తీసుకున్నానండి. బ్రష్ నీళ్ళలో తడుపుకొని కొద్దిగా వైట్ తీసుకుని, ముందే చెప్పాను కదా డిజైన్ గీసేసుకున్నాను చెప్పేసి కొంచెం వాటర్ తడుపుకున్నానండి వైట్లో. ఇది పళ్ళు వైపు అనమాట, అందుకని పెద్ద పెద్ద బంచెస్ వేసాను. ఇట్లా వైట్తో నింపేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం ఎక్కువ పెట్టుకోకండి, వాటర్ పెట్టుకుంటే కొన్ని క్లాత్లు ఊరికనే స్ప్రెడ్ అయిపోతాయండి. ఈ క్లాత్ ఏంటో మరి కాటన్ కాదు, సిల్క్ కాదు అన్నట్టుంది. ఇది ఏంటో ప్లాస్టిక్గా అట్లా అట్లా అనిపిస్తుంది, ఏంటో అర్థం కాలేదు. ఈ క్లాత్ కొంచెం వాటర్ పెట్టుకుంటే పక్కకు స్ప్రెడ్ అయిపోతుందండి. అందుకని మనం పెయింట్ వేసేప్పుడు ఏదన్నా ఒక కార్నర్లో లోపల మనకు కనిపించకుండా ఉండే ప్లేస్లో లోపల భాగంలో ఎక్కడన్నా కొంచెం టెస్ట్ చేసుకోండి. పెయింట్ ఇట్లా వేసి టెస్ట్ చేసుకుని బాగా వాటర్ స్ప్రెడ్ అవుతుందా లేదా అని చూసుకొని ఆ తర్వాత స్టార్ట్ చేయండి. కాటన్ క్లాత్కి ఒక రకంగా, సిల్క్ క్లాత్కి ఒక రకంగా పడుతుందండి పెయింట్. అలా చూసుకొని వేసుకోవాలి. అదిగోండి స్ప్రెడ్ అవుతుంది లైట్గా. వాటర్ తక్కువ వాటర్ పెట్టుకుందాం. వాటర్ ఒకటైతే ఏం కాదులేండి, పక్క వచ్చేస్తాయి. ఇంకో ఫ్లవర్ వేసుకుందాం. కొంచెం బ్రష్ తడుపుకొని తులిప్స్ చాలా బాగుంటాయండి. ఈ శారీ మీద చక్కగా బాగున్నాయండి వేస్తా అంటే. అవతల వైపు వేసాను, తర్వాత చూపిస్తాను. ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోండి వైట్ కలరు. మనకు ఆల్రెడీ మనం ట్రేస్ తీసుకున్నాం కదా, లైట్గా డిజైన్ కనపడుతూ ఉంటుందండి. సో ఇక్కడ ఏ పెటలే కొద్దిగా చూసుకొని లాస్ట్కి వచ్చేప్పుడు కార్నర్స్లో కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. కొద్దిగా ఈ లాస్ట్లో కార్నర్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. అదే మనకు అందం ఫ్లవర్ వేసేప్పుడు. ఈ కార్నర్స్లో వేసేది అందంగా కనపడుతుంది అన్నమాట. ఇంకోటి వేసేస్తాను. ఈ 3 వేసేస్తాం ముందర. ఈ 4 వైట్తో నింపుకున్నానండి. అంటే లాంగ్ అయిపోతుంది వీడియో అని చెప్పేసి ముందర ఇట్లా పెట్టుకున్నాను. వైట్తో ఇట్లా ఫిల్ చేసేసాను. నెక్స్ట్ వచ్చి టమాటో రెడ్ అండి. టమాటో రెడ్ తీసుకున్నాను. బ్రష్ శుభ్రంగా కడుక్కొని స్టార్ట్ చేస్తున్నానండి. ముందు కింద నుంచి ఇట్లా పైకి ఇట్లా వదిలేసేయండి. ఇట్లా
ఇట్లా పైకి వదిలేసేసేయండి. అట్లా షేడ్స్ వచ్చేలాగా అలా వదిలేసేయండి. అలా మళ్ళీ కొంచెం బ్రష్ కడుక్కొని మరలా కొంచెం పేస్ట్ ఇది తీసుకున్నానండి, పెయింట్. ఇట్లా అక్కడక్కడ వైట్ వదిలిపెట్టేస్తున్నానండి. అట్లా షేడింగ్ ఉంటుంది కదా, అందుకని అక్కడక్కడ వైట్ వదిలేస్తున్నాను. ఇట్లా బ్రష్, ఇట్లా ఫ్లాట్ బ్రష్ తీసుకుని ఇలా ఇది అయిపోయింది. నెక్స్ట్ తీసుకుంటున్నాను. ఇట్లా కింద ఎక్కువ డార్క్గా ఉంచుకుని ఇట్లా పైకి లాగేద్దాం. ఈ కార్నర్స్లో వైట్ వదిలేస్తున్నానండి. అలా కార్నర్స్లోకి వచ్చేప్పటికి వైట్ వదిలేస్తున్నాను. బ్రష్ కడుక్కొని మళ్ళీ ఎక్కడన్నా ఎక్కువ పడినట్టుంటే ఇట్లా లాగేస్తే వెనక్కి వచ్చేస్తుందండి. ఇట్లా ఈ క్లాత్ కూడా ఇంత అర్లర్లుగా ఉంది. పెయింట్ దాంట్లోంచి పక్కకు వచ్చేస్తుందండి. అయినా వేస్తాను చూడండి చక్కగా. నెక్స్ట్ దీనికి వచ్చేసాను. ఇట్లా అట్లా వదిలిపెట్టేసేయాలండి పెయింట్. ఇంకొంచెం పెయింట్ తీసుకొని మరలా ఇక్కడ ఇట్లా వదిలేటమాట. బ్రష్ కడుక్కొని కొంచెం పెయింట్ ఎక్కువ పడినటువంటి కడుక్కొని అప్పుడు ఇట్లా లాగేస్తే వచ్చేస్తుంది. ఇట్లా మధ్యలో వైట్ వదిలేసుకుంటున్నానండి, కావాలని వదిలేస్తున్నాను. ఇది కూడా వేసేస్తాను. అట్లా కిందకి లాగేస్తాను అన్నమాట షేడింగ్. ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్ వేసుకుంటున్నానండి. ఈలోపు కొంచెం ఇవి ఆరుతూ ఉంటాయి, మధ్యలో వేరే షేడ్ ఇస్తాను. కొంచెం గ్రీన్ ఇప్పుడు గ్రీన్ ఇస్తున్నానండి. పెటల్స్ కాదండి, సారీ, స్టెమ్స్కి. ఇట్లా మధ్యలో కలర్ పడిన ఏం కాదు, ఇట్లా కలిపేస్తే షేడింగ్లా వస్తుంది. ఇది కొంచెం లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ అండి. ఇప్పుడు ఇంకో గ్రీన్ ఇస్తాను. 2 రకాల గ్రీన్స్ తీసుకున్నా, అందుకని. కార్డులు ఇచ్చేస్తే తర్వాత దీనిలో డార్క్ ఇస్తానండి. ఇక్కడ వరకు ఇచ్చేద్దాం. ఇవన్నీ ఇప్పుడు వేస్తే బాగా లాంగ్ అయిపోతుంది ప్రాసెస్, అందుకని తర్వాత ఇస్తానండి లాస్ట్లో. తర్వాత డార్క్ గ్రీన్, ఈ గ్రీన్ ఇస్తానండి. ఇంకో గ్రీన్ ఇచ్చాను కదా, ఇట్లా. అప్పుడు మనకి డబుల్ షేడ్ డార్క్ లైట్ వస్తుంది.
డార్క్ లైట్ వచ్చేలా ఇచ్చేసుకోవాలండి. ఈ గ్రీన్ నేను ఈ లీవ్స్ తర్వాత ఇస్తానండి. ఇప్పుడు 0 నెంబర్ బ్రష్ తీసుకొని డార్క్ రెడ్ అని చెప్పాను కదా, ఇండియన్ రెడ్ అంటారు దీన్ని. రెడ్ లేదా బ్రౌనిష్ రెడ్ అనమాట. ఇవి తీసుకున్నాను. 0 నెంబర్ బ్రష్ తీసుకున్నానండి. తీసుకొని ఇప్పుడు మనం అక్కడక్కడ మనకి సపరేషన్ కనబడట్లేదు కదా, ఇప్పుడు మనకి మొత్తం ముద్దలా ఉంది కదా, సపరేషన్ ఇలా కనిపించాలంటే ఈ బ్రష్తో లైట్గా అక్కడక్కడ మనం ముందు డిజైన్ వేసుకున్నాం కదండి, కనిపిస్తూ ఉంటుందిలేండి. ఇలా బ్రష్ని ఇలా వంపుగా పెట్టి ఇలా ఎలా ఎలా వదిలేయాలి. ఇలా పట్టుకొని ఇలా 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 అలా వదిలేసేయాలి. అప్పుడు మనకి సపరేషను ఏ పెడలకు ఆ పెడలా కనిపిస్తూ ఉంటుంది. ఇలా కాసేపు ఉంటే మనకు చక్కగా కనిపిస్తుందండి. అక్కడక్కడ ఇచ్చుకోవాలి, మొత్తం అవసరం లేదు. ఇట్లా ఇట్లా అది కొంచెం కిందకి స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి కలరు, అప్పుడు బాగుంటుంది అన్నమాట. ఇట్లా ఎక్కువ ఇవ్వకూడదు, మరలా కొంచెమే తీసుకుందాం. అందుకే 0 నెంబర్ బ్రష్ తీసుకొని కొద్ది కొద్దిగా ఇస్తున్నానండి. ఫ్రేమ్ పెద్ద అయిపోయింది, కెమెరాకి కూడా చూపించడానికి. ఇట్లా క్లిక్ చేస్తాను, ఇలా వచ్చేస్తుంది డిజైన్ మొత్తం. తర్వాత మనం లాస్ట్లో బ్రష్ కడిగేసుకొని కొంచెం వైట్ తీసుకుందామండి. తీసుకొని ఇక్కడ కొంచెం ఎక్కువ ఇద్దాం అనమాట. ఇందాక కొంచెం తక్కువ ఇచ్చాను కదా, ఇట్లా అక్కడక్కడ కూడా వైట్ ఇలాగా మధ్యలో వేరియేషన్ కనబడుతూ ఉంటుంది పెటలకి మనకి. దీనిలో వడిస్తానండి కొంచెం కొద్దిగానే ఎక్కడన్నా అట్లా. ఇట్లా ఇచ్చారు, 2 చోట్ల ఇచ్చాను చూడండి. ఇక్కడ ఒక చోట ఇస్తాను. అట్లా వేరియేషన్ ఇస్తూ ఉండాలన్నమాట. ఇది అసలు ఇందులోంచి వస్తూనే ఉంటుంది పద్దాక. ఇట్లా లాగేయటమేనండి. ఇది మొత్తం అయిపోయింది. ఇది పళ్ళు పార్ట్ అండి. మొత్తం ఈ కొంచెం కూడా నేను ఫినిష్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి చూపించేస్తానండి. శారీ మొత్తం ఫినిష్ అయిపోయిందండి. కొంచెం వర్షంగా ఉంది కదా, ఆరటానికి టైం పడుతుంది. ఇదిగోండి కొమ్మలు కూడా వేసేసాను, మొత్తం వేసేసాను. కొంచెం 2 రకాలు వేసేసాను అనమాట కొమ్మల్లో కూడాను. ఇలా 2 రకాల షేడ్స్ ఇచ్చేసానండి. ఇట్లా ఇచ్చేసాను. ఇది పళ్ళు వైపు పెద్దది తీసాను అనమాట. ఇప్పుడు మన లాస్ట్ అండ్ ఫైనల్ ఇది తీసేస్తాను, చూపిస్తాను చూడండి. మొత్తం శారీ అంతా వేసాను, అవి కూడా చూపిస్తానండి మీకు. అవి ఆర్పుని కదా కొంచెం పక్కగా జరిపిస్తాను. అయిగోండి వేసినాయి కింద, ఇవి కింద లైన్లు అనమాట. ఇవ్వండి పంచెస్గా వేసానని చెప్పాను కదండి. ఎక్కడన్నా కొంచెం ఫినిష్ అవ్వాల్సిందని చూసుకుంటాను. ఇదిగోండి మొత్తం శారీ అంతా ఇట్లా వేస్తాను అన్నమాట. బంచెస్. ఈ పెయింటింగ్ నచ్చిందా అండి? నచ్చితే బాగుందనుకుంటే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.